హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 14,553 పోస్టులకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కు రంగం అయితే సిద్ధమవుతున్నట్టు మనకు ఒక వార్తా పేపర్లో అయితే రావడం జరిగింది. ఇలాంటి న్యూస్ అన్ని వార్తా పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ అంతా కూడా తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సంస్థాన్ నారాయణపూర్లో 84.24 ఎకరాల్లో ఒక బెటాలియను, ఆమన్గల్లో 125 ఎకరాల్లో స్పెషల్ పోలీస్ బెటాలియన్ను ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి పోలీసు ఉద్యోగాలు పడే అవకాశం ఉంది. 14,553 పోలీస్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీస్ శాఖలను వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న 2 పోలీస్ బెటాలియన్లకు నూతన నియామక ప్రక్రియ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. అంటే నూతనంగా నియామకం జరిగి అక్కడ ఆ 2 ఆమన్గల్లో కానీ సంస్థాన్ నారాయణపూర్లో కానీ బెటాలియన్లను నియమించనున్నారు. కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ ఉండండి. వాళ్ళకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. 2వ వారంలో ఇంటర్ ఫలితాలు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు 2వ వారంలో విడుదల కానున్నాయి. ఏప్రిల్ 6నే ఫలితాలు విడుదల చేయాలని భావించిన బడ్జెట్ సమావేశాలు ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. ఫలితాల ప్రకటనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఈసారి సమాధాన పత్రాలు రీవెరిఫికేషన్ చేయించనున్నారు. సింగిల్ సబ్జెక్టుకు ఫెయిల్ అయిన వారితో పాటు ఒక్కో సబ్జెక్టులో కొన్ని జవాబు పత్రాలకు ర్యాండమ్గా వెరిఫికేషన్ చేయించనున్నారు. ఆ తర్వాత సిజీజీలో ట్రయల్స్ నిర్వహించి అంతా సవ్యంగా ఉంటేనే ఫలితాలు విడుదల చేస్తారు. మొత్తానికి ఇంటర్మీడియట్కి సంబంధించిన రిజల్ట్స్ సెకండ్ వీక్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది. పాలిసెట్ అభ్యర్థులకు టీశాట్ తీపి కబురు. రేపటి నుంచి డిజిటల్ పాఠాల ప్రసారం. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేయకపోతే ఖచ్చితంగా పాలిసెట్కు సంబంధించిన అప్లికేషన్ డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఆ అప్లికేషన్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీశాట్ దాదాపుగా 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు 2 గంటల చొప్పున మొత్తం 84 ఎపిసోడ్స్ ప్రసారం చేయనుంది. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన సబ్జెక్ట్ని అయితే వివరిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలకు ఒకసారి, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు రెండోసారి. ఈ విధంగా అయితే పాలిసెట్కు సంబంధించి క్లాసులు అయితే చెప్పబోతున్నారు. ఈ ఎగ్జామ్ మే 13వ తేదీ రోజు ఉంది. రేపటి నుంచి జేఈ మెయిన్ సెషన్ 2 అటెండ్ కానున్న 80,000 మంది స్టూడెంట్స్. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలో, ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ ప్రవేశ పరీక్షల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సెషన్కు తెలంగాణ నుంచి సుమారు 80,000 మంది విద్యార్థులు హాజరవుతారు. సెషన్ 1లో ఆశించిన స్కోర్ సాధించని వారు, స్కోర్ను మరింత మెరుగుపరచుకోవడానికి భావిస్తున్నవారు ఈ సెషన్ ఎగ్జామ్స్ రాయనున్నారు. 9వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. మొదటి షిఫ్ట్ విద్యార్థులు ఉదయం 7:30 గంటలకే, రెండవ షిఫ్ట్ విద్యార్థులు మధ్యాహ్నం 1 గంటలకే రిపోర్ట్ చేయాలి. పరీక్ష కేంద్రాలు హైదరాబాద్లోనే అత్యధిక సెంటర్లుగా ఉండగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ ఈ విధంగా ఉన్నాయి. 10th స్టూడెంట్ల డేటా సవరణకు మరో ఛాన్స్. ఈ నెల 9 వరకు గడువు. రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు వ్యక్తిగత వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునేందుకు విద్యాశాఖ మరో అవకాశాన్ని అయితే ఇచ్చింది. విద్యార్థుల డేటా సవరణకు గతంలో ఇచ్చిన గడువును ఈ నెల 9 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్లో విద్యార్థుల పేరు అంటే మెమో వస్తుందిగా, మెమోలో విద్యార్థి పేరు కానీ, తండ్రి పేరు కానీ, పుట్టిన తేదీలో ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మరోసారి అవకాశం అయితే ఇచ్చారు. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 20న ముగుస్తుంది అప్లికేషను. ఇక దేశవ్యాప్తంగా 1000 పోస్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 30 పోస్టులు ఉన్నాయి.
ఇక కనీస వయసు 20 సంవత్సరాలు, గరిష్ట వయసు 30 సంవత్సరాలు ఉండాలి. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్లో అప్లికేషన్ మార్చి 31న అప్లికేషన్ ప్రారంభం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకు ₹100, జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ₹850 అప్లికేషన్ ఫీజు ఉన్నది. దీనికి సంబంధించిన సిలబస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు వస్తాయి, బ్యాంకింగ్ నాలెడ్జ్ 40, జనరల్ అవేర్నెస్ 30, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20, మొత్తం 120 ప్రశ్నలు 120 మార్కులతో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి ఈ పేపర్ కటింగ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, అక్కడ పోస్ట్ చేస్తా. అట్లనే మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ కాండి, అందులో కూడా దీన్ని పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.